హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు చేస్తున్నాను అనమాట. ఎప్పుడు స్కూల్స్ ఉన్నప్పుడు నేను ఎక్కువగా అట్లు అలాంటివి పెట్టుకోనండి. ఎందుకంటే లంచ్ బాక్స్లో ఇటు అట్లు వేయడం అంటే నేను చేయలేను. అందుకని ఇలా సెలవులప్పుడు లేదంటే సండే అలాంటప్పుడు అయితే నేను ఎక్కువగా అట్లు ప్రిపేర్ చేస్తాను అనమాట. దాంతో పచ్చడికి టమాటా కొత్తిమీర పచ్చడికి ఫ్రై చేసుకొని ఇలా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి, చాలా బాగుంటుంది. తర్వాత పెసరట్లు కూడా వేసుకున్నాను. అది క్లిప్ కట్ అయిపోయింది, ఏమైందో మరి నేను వీడియో ఆన్ చేయలేదు కావాలా. పెసరట్లు అయితే చేసుకున్నాను. ఇలాగ పిల్లలకైతే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను, తర్వాత మళ్ళీ చేసుకుంటాను. అసలు ఉప్మా కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటో ఈ వేడికి అస్సలు వంటగదిలో ఉండలేకపోతున్నామండి బాబు. ఇలాగ 2 పెసరట్లు, టమాటా కొత్తిమీర చట్నీ మాట మంచి కాంబినేషన్ తెలుసండి. చాలా 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 టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లంచ్కి అయితే నేను ములంకాయలు ఉన్నాయి ఇంట్లోని. ములంకాయలతోని ఏంటి వెరైటీ చేద్దామా అని చెప్పి ఆలోచించి ఇలాగ శనగపిండి వేసుకొని ఉప్పు కారం వేసుకొని బజ్జీల్లా కాకుండా పెనం మీద వేసుకుంటా. యాక్చువల్లీ ఇది బియ్యపిండితో చేస్తానమాట. నా దగ్గర బియ్యపిండి లేదు, ఆడించలేదు. ఈ మధ్య నేను ఎక్కువ బియ్యపిండి ఏంటంటే బియ్యం కడిగేసి ఉంచి అది నేను ఆడించుకుంటాను అనమాట. అంటే కోట రైస్ ఉంటుంది కదా, అది ఆడించుకుంటాను. అది అయిపోయింది. సరే ఏం చేద్దాం అనిపించి శనగపిండి అయితే ఉంది. బియ్యపిండిలాగా శనగపిండితో ఎందుకు చేయకూడదు అని ఒక ఐడియా వచ్చి చేస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చెప్పండి, ట్రై చేస్తా. ఓకేనా? శనగపిండిలోని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నాను అనమాట, సరిపోయినంత వేసుకొని ఇవి అన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ పల్చగా చేసేసుకోకూడదు, అంటే పకోడీ పిండిలాగా ఉండాలన్నమాట. బజ్జీ పిండిలాగా చేసుకోకూడదు. బజ్జీ పిండిలాగా అయితే మనకి అంత బాగా రాదు. అలాగని మరీ థిక్గా కాదు, చూపిస్తాను చూడండి. ఇలాగ కలుపుకోవాలన్నమాట. కలుపుకొని నేను ముందుగానే ములంకాయలు కట్ చేసి ఉడకపెట్టుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే దీంతో మనకు ములంకాయలు ఉడకవు కాబట్టి మనం ముందుగానే హాఫ్ బాయిల్, ఎక్కువ ఉడికిపోతే మనకి అది విరిగిపోతాయి. హాఫ్ బాయిల్ లాగా అయ్యేటట్టు అయితే బాగుంటుంది. మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు అన్నమాట. అలాగా ఓకేనా? ఇప్పుడు ఈ ములంకాయలు దీనిలో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను బాగా. ఓకేనా? ఇలాగా వేసుకొని కలిపేసుకొని పక్క పెనం పెట్టుకున్నాను. పెనం మీద ఇవి ఒక్కొక్కటి మనం వేసేసుకోవడమే, అంతే. సింపుల్ రెసిపీ అండి. ఏం కర్రీలు లేవు అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతో మనకి సాంబార్ కాంబినేషన్ బాగుంటుంది. సాంబార్ చేసినప్పుడు కానీ లేదంటే గోంగూర పప్పు రసం, అంటే టమాటా రసం చేస్తారు కదా, దాంతో కానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు ఎక్కువ వెరైటీస్ చేయాలన్నప్పుడు ఇది ఒక వెరైటీగా కూడా చేయొచ్చు. ఇది అసలు యాక్చువల్లీ బియ్యపిండితో చేసేవారు మా అమ్మ వాళ్ళు. అయితే శనగపిండితో కూడా చేస్తే ఎలాగొస్తుందా అని చేశాను. చాలా టేస్ట్గా అయితే ఉంది. సింపులే, ఉప్పు కారం పసుపు శనగపిండి కలిపేసుకోవచ్చు. వీలైతే జీరా పౌడర్ ఉంటే అది వేసుకున్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా పెనం మీద ఒక్కొక్కటి వేసేసుకొని అది 2 పక్కల తిప్పేసుకొని తీసేసుకోవడమే, అంతేనండి. సింపుల్ రెసిపీ అన్నమాట. ఇంకా మీరేం చేస్తున్నారు? ఈ సమ్మర్లోనే ఎక్కడికి బయటికి వెళ్తున్నారా? బయటకైతే అస్సలు వెళ్ళలేకపోతున్నామండి బాబు. చాలా వేడిగా ఎండగా ఉంటుంది. ఇంకేంటి, మూవీస్ ఏం చూస్తున్నారా? చెప్పండి. మూవీస్కి ఏమి వెళ్ళారా మీరు? ఏమైనా మూవీస్ అవి వెళ్తే ఏ మూవీలు బాగున్నాయి అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? మేము పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాక టీవీ రీఛార్జ్ చేయించాం తెలుసా. ఆల్మోస్ట్ 2 months 3 months రీఛార్జ్ చేయించలేదు. ఎగ్జామ్స్ అయిపోయాక టీవీ రీఛార్జ్ చేయించాం. అంటే ఏంటి అంత పెద్ద 10th ఎగ్జామ్స్ అని కాదు, కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి టీవీ చూడాలి,
టీవీలో ఇవి సీరియల్స్ అస్సలు నేను చూడను, టీవీలు చూడను. నాకు అసలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకు అలాగే ఎందుకు ఉండడం, పిల్లలు ఉంటే అది కార్టన్స్ అలా పెట్టుకొని ఉంటారు అని చెప్పేసి ఎగ్జామ్స్ అయ్యే వరకు వద్దు అని చెప్పేసి మరి వేయించలేదు. మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి టీవీ వేయించారు, రీఛార్జ్ చేయించన్నమాట. అంతే. బిగ్ బాస్ వస్తే మటుకు కంపల్సరీ నేను రీఛార్జ్ చేయించుకుంటానండి టీవీ. ఎందుకంటే నేను టీవీలో చూసేదల్లా బిగ్ బాస్ ఒక్కటే. బిగ్ బాస్ కంపల్సరీగా చూస్తాను. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు సీజన్ వరకు, అంటే మొన్న అయిన 7th సీజన్ వరకు నేను చూస్తుంటాను. ఇక్కడ ములంకాళ్ళు అయితే ఒక పక్క అయిపోయింది, దాన్ని రివర్స్ చేసేసుకుంటున్నాను. నేను ఒక 2 ఆర్డర్స్ అయితే పెట్టానండి మీషోలోని. ఈ మధ్య నాకు ఆర్డర్స్ అయిపోతున్నాయి కదా, ఏం చేస్తాం, అవసరమైనవి తెప్పించుకున్నాను. ఈ వేడికి కొంచెం ఫేస్ గడిగడికి వాష్ చేసుకోవడం, కొంచెం కూల్ కావాలనుకుంటున్నాను. ఈ పొయ్యి దగ్గర ఉండడం కానీ, పై క్లైమేట్ అంటే బాల్కనీలోకి వెళ్ళినప్పుడు అది కొంచెం వేడి అనిపిస్తుంది. అదే షీట్ మాస్క్లు నేను డీమార్ట్లో తీసుకునేదాన్ని, అది ఒకటి నాకు 60 రూపీస్ పడిపోతుంది, ఎక్కువ అయిపోతుంది, అది కూడా నాకు ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను మీషోలో అయితే చూశానండి. ఇది ఇలాగ ట్యాబ్లెట్స్ లాగా వస్తాయన్నమాట, షీట్ మాస్క్లే. వీటిలో 50 ఉన్నాయన్నమాట. అవి మనం ఎనీ జ్యూస్లో వేసుకొని చేసుకోవచ్చు. అవి కూడా మీకు ఎప్పుడైనా షేర్ చేస్తానండి. పచ్చిపాల్లో వేసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు, కూల్ వాటర్లో కూడా వేసుకొని అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఏది ఫ్రూట్ జ్యూస్లో ఇప్పుడు వాటర్ మిలన్ వస్తుంది, దానిలో ఒకటి వేసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తుంటాను, మన వ్లాగ్స్లో అది చూపిస్తాను ఎలా చేయడము ఏంటి అనేది. నెక్స్ట్ ఇది అయితే ఇంకోటి తెప్పించాను, ఇది పిల్లల కోసం అన్నమాట, నానో టేప్ అని. పాప ఎప్పటి నుంచి అడుగుతుంది, మమ్మీ నాకు నానో టేప్ తెప్పించు అని. ఎక్కువ ఇంగ్లీష్ ఛానల్లో ఇవి నానో టేప్తో బెలూన్స్ లాగా చేస్తున్నారండి చాలామంది. మమ్మీ నేను చేస్తాను, మా పాపకు కొంచెం క్రియేటివిటీ ఎక్కువ కదా, అందుకు తను చేస్తానన్న. సరే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, వాళ్ళకి బోర్ ఉంటుంది, లేదంటే అలా ఫోన్ చూసుకోవడం లేకపోతే ఇంకేదో టీవీలు చూడడం ఉంటుంది. ఇలాంటివంటే వాళ్ళకి కొంచెం పని అంటూ ఉంటుంది కదా, ఒక వర్క్ అంటూ అలాగ చేస్తారని చెప్పి ఇది ఒకటి తెప్పించాను. అది టేప్ లాగా ఒకటి వచ్చిందన్నమాట. అది గ్రిప్ టేప్ అసలు యాక్చువల్లీ, దాంతో బెలూన్స్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది చూస్తుంటారు వీడియోస్, చాలామంది చేస్తుంది. దాంతో ఇలా కట్టర్ ఒకటి వచ్చిందన్నమాట. తర్వాత ఇవి గ్లిట్టర్స్, కలర్స్ గ్లిట్టర్స్, ఆ బెలూన్స్లో గ్లిట్టర్స్ వేసి చేస్తున్నాను అనమాట. ఈసారి పాప చేసినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.